వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. నా పేరు సుమలత. గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ధూళిపల్ల నరేంద్ర కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికార పార్టీ వారు ఏ అభివృద్ధి గురించి ఛాలెంజ్ విసిరారో దాన్ని నేను స్వీకరించాను అని, ఈ ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీపై ప్రజా ఛార్జ్ షీటు ప్రజల ముందు ఉంచారని, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ అభివృద్ధి పనులు చేశామో అది కూడా ప్రజల ముందు ఉంచారన్నారు. చాలా రోజులుగా అధికార పార్టీ నాయకులు ఏదైతే పలు సందర్భాల్లో అభివృద్ధి గురించి మాకు ఛాలెంజ్ విసిరారో దాన్ని మేము స్వీకరించడం జరిగింది. 2014లో ఎన్నికల సందర్భంలో ఆనాడు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా మేము పోటీ చేశామో అదేవిధంగా 2024లో 3 పార్టీలు కూడా మళ్ళీ ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో మేము ఏ విధంగా అయితే 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ, పొన్నూరు ప్రజా ఛార్జ్ షీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కిలారి వెంకట రోసయ్య ఎమ్మెల్యే, శాసనసభ్యుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగిన దోపిడీ గురించి మేము ఒక ప్రజా ఛార్జ్ షీట్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. అలాగే ఇవాళ 2014-19లో ఆనాడు 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని పొన్నూరు ప్రగతి 2014-19 పేరుతో మేము ప్రజల ముందు ఉంచడం జరిగిందని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం. మేము ఏ విధంగా ఏ రంగాన్ని తీసుకున్నా, ఏదైతే ప్రభుత్వం పేదల కోసం తీసుకునే పథకాలు, చంద్రన్న బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇతర రుణాలు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేయడం జరిగింది. ఆ అందజేసిన వాళ్ళు ఎంతమందికి మేము ఆ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం, ఎంత ఇచ్చాం అనేది కూడా స్పష్టంగా ప్రజల ముందు ఉంచాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న రైతాంగం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని గుంటూరు ఛానల్ ఆధునీకరణ కావచ్చు, అలాగే హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అలాగే ఈ నియోజకవర్గంలో ఇచ్చిన సుద్దపల్లి లిఫ్ట్తో సహా 7 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కానీ ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయో కూడా మేము ఆ రోజు శాంక్షన్స్ ఇస్తే పనులు మొదలు పెడితే అప్పటి నుంచి 5 సంవత్సరాల కాలంలో తట్ట మట్టి కూడా వాటి మీద పనులు చేయని విషయాన్ని మళ్ళీ ప్రజల ముందు ఉంచడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము అభివృద్ధి చేసాం. 2014-19 మధ్య ఏ విధంగా విద్యుత్ రంగంలో 132 kV సబ్స్టేషన్ నిర్మాణం కానీ, ఆర్టీసీ డిపోని ప్రారంభించడం కానీ, అలాగే రైతులకు కావాల్సిన యాంత్రీకరణ కింద పథకాలు అందజేయటం కానీ, తైవాన్ స్పైర్లు కావచ్చు, రోటావేటర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా, అలాగే పంట నష్టపరిహారం కింద నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం అందజేయటం కానీ, రైతులకి ధరలు పడిపోయినప్పుడు అటు మిర్చి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ క్వింటాలకు 200 రూపాయలు చొప్పున మరి ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ కింద ఇచ్చి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రతి ఒక్క అంశం తీసుకున్నా కూడా ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో ఉన్న అంతర్గత రహదారులు కావచ్చు, చివరికి మనిషి చనిపోతే తీసుకెళ్లేది శ్మశానానికి. ఆ విధంగా మన నియోజకవర్గంలో దాదాపు 166 శ్మశానాలని, వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన శ్మశానాలని అభివృద్ధి చేయడం జరిగిన విషయాన్ని కూడా మేము ప్రజల ముందు ఉంచడం జరిగింది. కాబట్టి మేము ఇవాళ ఏదైతే మా ప్రభుత్వ హయాంలో 2014-19లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అలాగే టిట్కో ఇళ్ళు కావచ్చు, వ్యక్తిగతమైన ఇళ్ల నిర్మాణం కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ప్రజల ముందు ఉంచాం. ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి ఇదిగో, మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పి పొన్నూరు ప్రజల ముందు ఉంచడం జరిగింది. మళ్ళీ 3 పార్టీల కూటమి అభ్యర్థిగా నేను మళ్ళీ ప్రజల ముందుకు వచ్చా. 30 సంవత్సరాల ప్రజా జీవితంలో మేము ప్రజల కోసం పనిచేసాం. మేము చేసిన అభివృద్ధి ఏంటి అనేది ప్రజల కళ్ళగట్టినట్టు చూపెట్టడం జరిగింది. కాబట్టి ప్రజల్ని మేము కోరేది ఒకటే, మమ్మల్ని ఆశీర్వదించండి, మరి రేపు మీ అందరి యొక్క సహకారాన్ని ఇవ్వండి, ఈ అరాచక పాలనకు అంతం పలకండి, మేము చేసిన అభివృద్ధిని చూడండి అని చెప్పి మేము పిలుపునివ్వడం జరిగింది.